గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ 1గా నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నుంచి చుక్క నీరు రాకున్న అధికారుల సహకారంతో ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యల వల్ల అత్యధికంగా వరి సాగైందన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్లు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 67 lakh మెట్రిక్ టన్స్ మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28th మే 2023 అదే డేట్కి వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్లు. మరి అంటే సుమారు వాళ్ళ హయాం నుంచి 50% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మరి 10,000 కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పేమెంట్ చేసినాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ 13.55 లక్షల మెట్రిక్ టన్లు. మరి వాళ్ళ హయాంలో అదే డేట్ వరకు ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్లు. అంటే ఎంత తేడా ఉంది, ఎంత మరి మా హయాంలో గొప్పగా ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. రామగుండం ఎమ్మెల్యే మాట్లాడిన విషయం, సింగరేణి ల్యాండ్స్ విషయం తప్పనిసరిగా చేపడతాం. మీరు నేను కలిసి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి అది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా. బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇనాగ్రేషన్కి మరి మీ జిల్లా మంత్రులతో మాట్లాడండి. కలిసి మనం ఒక వారం రోజుల్లో అది ఇనాగ్రేషన్ పెడదాం. పాలకుర్తి లిఫ్టు, పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మరి తప్పనిసరిగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందని మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ పాలన దక్షత కారణంగా దేశంలోనే అత్యధికంగా వరి పంట మన తెలంగాణ రాష్ట్రంలో సాగు జరిగిందన్నారు. అదే స్థాయిలో భారీ ఎత్తున కొనుగోలు కూడా చేశామని అన్నారు. భాగంలోనే ఒక్క ఎకరం కూడా సాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్న భాగంలోనే మా అందరి ఆరాటం కూడా తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వీటిని పూర్తి స్థాయిలో చేసి తీరుతామని మేము గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యదీక్షుడు, పని పట్టుకుంటే చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎక్కడ ఈరోజు మనం మాట్లాడిన ప్రతి ఆలోచనని ఈరోజు ఇంద్రమ్మ ఇల్లే కానీ, ధాన్య సేకరణ విషయంలో కానీ, అదేవిధంగా భూమికి సంబంధించిన భూసేకరణ విషయమే కానీ, లేకుండా భూభారతికి సంబంధించిందే కానీ, రేపు వరి పంటకు సంబంధించి రాబోయే కాలంలో సంసిద్ధ విషయంలో యూ హ్యావ్ టు కీప్ యువర్ టైం టేబుల్స్. లేదు ఈరోజు మనం చేసినాము, అక్కడ పోయింది ఫైల్, ఇక్కడ పోయింది, అక్కడ పోయింది అంటే ఈ గత 10 సంవత్సరాలు నడిచి ఉంటుంది. ఈ మా కాలంలో నడిచే ప్రయత్నం ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పనిచేయాలి. మీరు ఏ విధంగానైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక ఉదాహరణగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను నిలబెట్టడం జరిగిందో అదే విధమైన ప్రయత్నం మీరు ముందుకు తీసుకెళ్లాలి. రైస్ మిల్లర్ల ఆలోచన కూడా ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కొనసాగి ఎక్కడ కూడా జిల్లా రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇందుకు సంబంధించి సహకరించి అధిక తూకం సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసినారు. ఈ జిల్లాకు సంబంధించి ఎందుకంటే వరి ధాన్యానికి ఒక కేంద్ర భండాగారం ఇక్కడ మనం ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరీంనగర్ జిల్లా వరికి సంబంధించినటువంటి ఉత్పత్తిలో గోదావరి జిల్లాలతో పోటీ పడేటువంటి సందర్భంలో కొనుగోలు అనేటువంటిది ప్రతిసారి మాకు ఒక ఎపిసోడ్ లాంటిది. గత 10 ఏళ్ళుగా రైతులు ఇబ్బంది పడ్డారు. మనం వచ్చిన తర్వాత ఎక్కడో కూడా అధిక తూకానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. రవాణా పరంగా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే రవాణా శాఖ అధికారులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా గతంలో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం, మీరు కూడా ఆదేశించినారు. తప్పకుండా రవాణా శాఖ తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తామనేటువంటి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ గోడౌన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రక్రియ జరుగుతూ ఉంది. సో సివిల్ సప్లై సంబంధించినటువంటి ఇష్యూ లోపల సన్న బియ్యానికి సంబంధించి కూడా ప్రక్రియ చాలా క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి హర్షింపజేసే విధంగా అది కూడా